ఒకవైపు 81,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్, మరోవైపు రాజకీయ వివాదం, రాహుల్ గాంధీ విమర్శలు, బీజేపీ కౌంటర్. కానీ అసలు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ వెనుక చైనా ఫ్యాక్టర్ ఉందా? ఇది కేవలం డెవలప్మెంట్ కాదు, ఒక జియో పొలిటికల్ గేమ్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక మెగా డెవలప్మెంట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఎయిర్పోర్ట్, టౌన్షిప్. కానీ ముఖ్యంగా ఇది మలకా స్ట్రైట్ దగ్గరుంది అంటే ప్రపంచంలో అత్యంత బిజీ షిప్పింగ్ రూట్. ఇక్కడే చైనా ఎంటర్ అవుతుంది. చైనా ప్రస్తుతం ఇండియన్ ఓషన్లో తన ప్రభావాన్ని పెంచుతోంది. శ్రీలంకలో హంబన్టోటా పోర్ట్, పాకిస్తాన్లో గ్వాదార్ పోర్ట్, ఇవన్నీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ భాగం అని అంటారంటే భారత్ చుట్టూ పోర్ట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం. ఇక్కడే ఇండియా మూవ్ వచ్చింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ద్వారా మలకా స్ట్రైట్పై స్ట్రాటజిక్ కంట్రోల్. దీనివల్ల చైనా ట్రేడ్ రూట్స్ మానిటర్ చేయగలదు. ఇండియన్ నేవీ ప్రెజెన్స్ పెరుగుతుంది. అంటే ఇది డెవలప్మెంట్ మాత్రమే కాదు, సెక్యూరిటీ ప్రాజెక్ట్ కూడా. రాహుల్ గాంధీ ఏమంటున్నారు అంటే పర్యావరణానికి భారీ నష్టం, ట్రైబల్ కమ్యూనిటీస్కి ప్రమాదం. కానీ బీజేపీ ఏమంటోంది అంటే ఈ ప్రాజెక్ట్ను అపోజ్ చేయడం ఇండైరెక్ట్లీ చైనాకి అడ్వాంటేజ్ ఇస్తుందని. భారతీయ జనతా పార్టీ ప్రకారం ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, చైనా ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి అవసరం. అందుకే ఈ ప్రాజెక్ట్ను అపోజ్ చేయడం స్ట్రాటజిక్ మిస్టేక్ అని చెప్తోంది. ఇప్పుడు డైలమ్మా ఏమిటంటే ఒకవైపు ఎన్వైరన్మెంట్, మరోవైపు చైనా థ్రెట్. ఇవి రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇది ఇండియా వర్సెస్ చైనా గేమ్లో ఒక బిగ్ మూవ్. మీరేమనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.